ప్రణీత్ హనుమంత్ ఇష్యూ తర్వాత పాత వీడియోలన్నీ బయట తీస్తున్నారు చాలామంది. ప్రణీత్ అండ్ బ్యాచ్వి. ఇందులో ఉన్నటువంటి ఆ రెడ్ షర్ట్ అతను, ఇంకొక అతను బ్లాక్ షర్ట్ అతను, ఆది అంట అతని పేరు, బుర్ర యువరాజ్ అని రెడ్ షర్ట్ అతను అంట. వీళ్ళ గురించి వస్తున్నటువంటి వీడియోలు చూస్తే నిజంగా షాక్ అనిపిస్తుంది. ఆ వీడియోలు కూడా చూస్తే అంటే అవి కూడా చాలా డిగ్రేడింగ్గా, చాలా నీచంగా ఉన్నాయి. బట్ ఇది పీడోఫైల్ థింగ్ కాబట్టి అవుట్రేజ్ వచ్చింది. ఏది పడితే అది మాడుతున్నారు వాళ్ళు వీడియోల్లో. హిందూయిజం గురించి మాడుతున్నారు, లేకపోతే వేరే ఏ మతం అయితే ఉంది, ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు కదా. మరీ దారుణంగా కృష్ణుడిని దొంగకోడు అనేసి వర్డ్ యూజ్ చేస్తూ మాట్లాడాడు ఈ ఆది అనే అతను, బ్లాక్ షర్ట్ ఉన్నటువంటి ఆది అనే అతను చాలా దారుణంగా, అంటే కంప్లీట్ రెస్పెక్ట్ టు ద ఫ్యామిలీ. ఏదో చిన్నప్పటి నుంచి అతను ఇన్సెస్ట్ ఫ్యామిలీలో బతుకుతున్నట్టు, ఇన్సెస్ట్ మెంటాలిటీ ఉన్నట్టు, ఏదో ఒక మానసిక రుగ్మత ఉంది అతనికి అన్నట్టుగా మాడుతున్నాడు అతను. అంటే ఇన్సెస్ట్ అంటే మనం కుటుంబంలోనే సెక్స్ జరగడం, తల్లి కొడుకో లేకపోతే తండ్రి కూతురుకో లేకపోతే అన్న చెల్లెలకు దీన్ని ఇన్సెస్ట్ సెక్స్ ఉంటుంది. అట్లా నిజంగా జరుగుతుంటే వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు, ఎట్లా మాట్లాడతారు అన్నట్టు అతను మాట్లాడు. మై కంప్లీట్ రెస్పెక్ట్ టు ద ఫ్యామిలీ అట్లా మాట్లాడుతున్నాడు అంటున్నా. వాళ్ళ అమ్మగారైనా నాకు అమ్మగారే, వాళ్ళ చెల్లెని నాకు చెల్లె, వాళ్ళ నాన్నగారైనా నేను రెస్పెక్ట్ చేస్తుంది వేరు. సో అతని మీద ఎక్కువ అవుట్రేజ్ వస్తుంది. అంటే కొంతమంది అండర్లైనింగ్గా ఏంటంటే మీరు ప్రణీత్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, ఇతను అంతకంటే పెద్ద నీచుడు, ఇతను మాత్రం ఎట్టి పరిస్థితులు వదలొద్దు అనేసి. ఇతను యాక్చువల్ ఉండేది యూఎస్లో. ప్రణీత్తో పాటు ఇతను కూడా రకరకాల వీడియోలు చేస్తుంటాడు. ప్రణీత్ వీళ్ళు మాట్లాడినటువంటి వీడియోలో శతమానం భవతి సినిమాని ఒక మంచి క్లాసిక్గా, అది ఒక నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దాంట్లోంచి కూడా బూతులు, లేకపోతే అరుంధతి నక్షత్రం గురించి కూడా కొన్ని బూతులు మాట్లాడడం, హిందూయిజం గురించి కించపరిచేలా మాట్లాడడం, ఇస్లాం గురించి మాట్లాడినా, క్రిస్టియానిటీ గురించి మాడినా తప్ప ఎవరి గురించి మాడినా. అంటే మామూలుగా ఏదో జోకులు నేను కూడా వేస్తా, నేను హిందూయిజం మీద జోకులు వేస్తా, ఇస్లాం మీద వేస్తా, క్రిస్టియానిటీ మీద వేస్తా, నేను ఏతిస్ట్ని. బట్ నాకు రెస్పెక్ట్ ఉంది, రిలీజియన్ పట్ల రెస్పెక్ట్ ఉంది నాకు. ఎందుకంటే కొంతమంది నమ్ముతున్న ఫెయిత్ అది. మీ ఫెయిత్ తప్పురా, మీరు దేవుడిని నమ్మకండి, దేవుడు ఏం పని చేయడు, మీకు హెల్ప్ చేయడు అని మాట్లాడతా తప్ప మీ దేవుడు డాష్ అని అబ్యూజివ్గా నేను కించపరుస్తూ వాళ్ళని బూతులు తిడుతా అయితే నేనైతే మాట్లాడను. నేను ఏతిస్ట్ అయినా కూడా నేను ఆ రకమైనటువంటి టాక్ అయితే ఇప్పుడు చేయాలి. సో వీళ్ళ మెంటాలిటీస్, ముఖ్యంగా ఈ బ్లాక్ షర్ట్ ఉన్నటువంటి ఆది యొక్క మెంటాలిటీ చాలా డేంజరస్ మెంటాలిటీ అనేసి విపరీతమైనటువంటి ట్వీట్లు చూడండి మీరు కావాలంటే. బ్లాక్ షర్ట్ ఆది అని కొట్టండి ట్విట్టర్లో, ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి అతను మాట్లాడిన మాటల గురించి, వీడియోలు, ఫోటోలు ఎన్నో రకాలు వస్తున్నాయి. అతను ఒక కంప్లీట్ ఒక పెర్వర్ట్ ఎట్లా ఉంటాడో అట్లా ఉన్నాడు ఇతను అనేటువంటి తీవ్రమైన ఎలిగేషన్స్ అతని మీద వస్తున్నాయి. అతన్ని మాత్రం వదలకండి అనేసి కూడా చాలా అవుట్రేజ్ వస్తున్నది. ఇతని తర్వాత ఇతనితో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. మరి మిగతా ముగ్గురు యూఎస్లో ఉన్నారు, మనోడు ఇక్కడ ఉండి దొరికిపోయాడు. సో ఏమవుతుంది ఇష్యూ, ఎక్కడి వరకు వెళ్తుంది అనేది తెలియదు. కానీ వీళ్ళందరికంటే డేంజరు బ్లాక్ షర్ట్ ఆది అనేసి చాలామంది కొత్త విషయాలను బయటపెడుతున్నారు, కొత్త కొత్త విషయాలని, అతను మాట్లాడిన అంశాలని. ఫ్యామిలీలో అంటే ఒక ఫ్యామిలీది ఏది చూసినా కూడా దాని మీద ఒక ఇన్సెస్ట్ మాటలు, అది కూడా ఫ్యామిలీలో మళ్ళీ అక్రమ సంబంధాల మాటలాగా మాట్లాడడమే అతను. చాలా వీడియోలు ఉన్నాయి ట్విట్టర్లో, ఒకసారి చూడండి మీరు, బ్లాక్ షర్ట్ ఆది అని కొట్టండి. సో అతన్ని మాత్రం వదలకండి, ఈ ప్రణీత్ సంగతి మీరు ఎలాగో తేల్చారు కాబట్టి అనేసి అతని గురించి కూడా విపరీతమైనటువంటి అవుట్రేజ్ వస్తుంది. ఏం చేయాలి అసలు ఈ పెర్వర్టెడ్ మెంటాలిటీస్ని? అంటే వీళ్ళు యూట్యూబ్ లైవ్లో పబ్లిక్లో ఉన్నామని తెలిసి ఇట్లా మాడుతున్నారంటే, ప్రైవేట్లో ఒకవేళ మందు తాగి అందరూ కూర్చొని సిట్టింగ్ వేసుకుని మాడితే ఇంకెంత నీచంగా మాడతారు వీళ్ళు. పిల్లల గురించో, అమ్మ నాన్నల గురించో, ఒక మతం గురించో, ఒక కులం గురించో వీళ్ళు ఎంత దరిద్రంగా మాడుకుంటారు. ప్రతి దాంట్లో కూడా ఒక పెళ్ళి, ఒక నిక్కా ఉందనుకోండి, ఇస్లాం పెళ్లి మ్యారేజ్, దాంట్లో మళ్ళీ బూతులు ఎతుకుతారు. ప్రతి దాంట్లో బూతుకి ఎతికేటువంటి మెంటాలిటీ. బూత్ అంటే మామూలు బూత్ కూడా కాదు ఇది, ఇక దారుణమైన పచ్చి బూత్ అనమాట. తల్లికి కొడుక్కి, తండ్రికి కూతురికి, అన్న చెల్లి, ఇక చెప్పలేము. ఆ రకమైనటువంటి బూత్ మెంటాలిటీస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అది చాలా నార్మల్ థింగ్ లాగా స్ప్రెడ్ చేస్తున్నాయి, పెద్ద విషయం ఏం కాదని జోకులు వేసుకుంటుంది దాని మీద. సో అతని గురించి ఇంకెవరికన్నా ఏమన్నా కంప్లైంట్స్ కానీ ఇంకేదైనా ఉంటే కామెంట్ చేయండి.